హాయ్ ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్ మ్యాథాన్లో ఈరోజు పాలిటీ టాపిక్ నెంబర్ 1 చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ అంటే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, స్పెషల్లీ ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, అలాగే స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కూడా. సో మెయిన్గా ఈ టాపిక్లో అంటే ఒక టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టైం లైన్ చూస్తే మీకు ఓవరాల్ ఐడియా అనేది వస్తుంది. అండ్ ఈ టాపిక్లో మెయిన్గా ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి మెయిన్గా దీంట్లో ప్రతి యాక్ట్లో కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ కనుక మీరు రిలవెంట్గా లింక్ చేసుకున్నా సరే, లేకపోతే బైహార్ట్ చేసినా సరే, సేమ్ అదే టైప్ ఆఫ్ ఆ కీవర్డ్స్ మీకు క్వశ్చన్లో కానీ ఆప్షన్స్లో కానీ కనిపిస్తాయి. సో దాని ద్వారా మీకు ఏంటంటే ఆన్సర్ చేయడం, ఆ ఎంసీక్యూ ఆన్సర్ చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ చాలామంది అంటే 2018 గైడెన్స్ ప్రోగ్రామ్ నుంచి అడిగారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళందరూ వాళ్ళ ప్రిపరేషన్ స్టైల్, వాళ్ళ ఆన్సర్ రైటింగ్ స్టైల్ అంతా కూడా చేంజ్ అయింది. సో చాలా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవుతున్నారు. సో డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు త్రూ instamojo.com/tejucs357. అండ్ పాలిటీకి మనకి 2 స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. ఒకటి లక్ష్మీకాంత్, ఇంకోటి డిడి బసు. ఈ రెండు కూడా నేను చదువున్నాను కాబట్టి మీకు ఏంటంటే ఈ రెండు కూడా కాంబినేషన్ చేసి ఆ కంటెంట్ని ఫిల్టర్ చేసి మీకు ఏంటంటే త్రూ మైండ్ మ్యాథ్స్ ద్వారా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు ఏంటంటే ప్రిపరేషన్ హెల్ప్ అవుతుంది. సో వన్స్ ఈ వీడియో సిరీస్ కనుక మీరు చూస్తే మీకు ఏంటి డిడి బస్సు ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే డిడి బస్సు కొంచెం కాంప్లికేట్, మెయిన్గా మా ఆప్షన్స్ కొంచెం పొలిటికల్ సైన్స్ కాబట్టి మాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది. కానీ జనరల్ తీసుకుంటే డిడి బస్సు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పాలిటీకి సంబంధించింది. కాబట్టి మీకేంటే త్రూ ఇంపార్టెంట్ కీవర్డ్స్ మీకేంటే ఈ వీడియో లెక్చర్స్ ద్వారా మీకు చెప్తాను. సో ఫస్ట్ టైం లైన్ చూసుకుంటే మనకి 1600 అనమాట. 1600లో ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ ట్రేడింగ్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే క్వీన్ ఎలిజబెత్ I నుంచి. అండ్ 1765లో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దివానీ రైట్స్ తీసుకున్నారు. ఇది మనకి మొన్న గ్రూప్ 2 మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్. అండ్ ఇక్కడ దివానీ రైట్స్ ఎవరు ఇచ్చారంటే మనకి షా ఆలం. సో ఇక్కడ షా ఆలం చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. ఈయన గ్రాంట్ చేసింది ఏంటంటే దివానీ. సో అసలు దివానీ రైట్స్ అంటే ఏంటంటే రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్. సో ఆర్సీ అని మీరు షార్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇది ఎప్పుడంటే బ్యాటర్ ఆఫ్ బాక్సర్ విక్టరీ తర్వాత మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ దివానీ రైట్స్ని 1765లో తీసుకున్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. 1765 సంబంధించి అంటే దివానీ ఒక ఇంపార్టెంట్ కీవర్డ్, అలాగే షా ఆలం అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. సో ఫైనల్గా మనకి ఏంటి దివానీ రైట్స్ అంటే ఏంటి, ఆర్సీ. ఆర్సీ అంటే ఏంటి, రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఒక డిఫరెంట్ యాక్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1773 అనేది రెగ్యులేటింగ్ యాక్ట్, 1781 అమెండింగ్ యాక్ట్, 1784 పిట్స్ ఇన్ యాక్ట్. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 1833 1853 చూసుకుంటే ఇక్కడ మీకు ఒక సర్కిల్లో మీకు చూపించాను. ఈ రెండు కూడా మనకి ఏంటి చార్టర్ యాక్ట్స్. సో ఇలాగ మనకి ఏంటి ఐడెంటిఫై చేసుకోవాలి అసలు ఒకే టైప్ ఆఫ్ జోనల్ ఉన్నవి ఏవి ఉన్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేసుకుంటే మనకి ఏంటి ఏ చేంజెస్ మనకి పర్టికులర్ కన్వెన్షన్ మనకు తెలుస్తుంది. అయితే 1857లో మనకి ఏంటి సిపాయి మ్యూటనీ అయింది. సో దాని ద్వారా మనకి చాలా చేంజెస్ కనిపించినాయి. సో కంపెనీ రూల్ అనేది మనకి ఏంటి 1773 నుంచి 1858 వరకు ఉందన్నమాట. నెక్స్ట్ సిపాయి మ్యూటనీ అయిన తర్వాత మనకి ఏంటి క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అయింది 1858 to 1947. సో ఇక్కడ చూసుకుంటే క్రౌన్ రూల్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858. సో ఇక్కడ ఏంటి, ఇది ఒక చూసుకుంటే ఇక్కడ మనకి ఏంటి కీవర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ అనేది మనకు వచ్చినాయి. సో ఇది ఎప్పుడెప్పుడు వచ్చింటే మనకి 1858, 1919 అండ్ 1935. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే 1858 తర్వాత మనకి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ వచ్చినాయి. సో ఇక్కడ 1861, 1892 అండ్ 1909లో మనకి ఈ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అనేది వచ్చింది. సో ఇది మనకి బ్లూ కలర్ ఉంది కాబట్టి ఇవి కూడా ఒకే జోనల్ టైప్ కాబట్టి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను 1919 నుంచి. సో సిమెన్ కమిషన్ 1927 అండ్ 1932 కమ్యూనల్ అవార్డ్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి చాలా వరకు మనం ఫ్యూచర్స్ మన కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అండ్ ఫైనలీ ఇట్స్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. అయితే స్పెషల్గా సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో మీకు ఏంటంటే 4 ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 1833 చార్టర్ యాక్ట్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ మనకి కనిపించినాయి. లైక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఎన్డీఏ ఎగ్జామ్, అలాగే ఎస్సీఆర్ఏ, సిఏపిఎఫ్, ఐఏఎస్ ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా మనకి చార్టర్ యాక్ట్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ కనిపించినాయి 1833. అండ్ 1858 కూడా ఒక ఇంపార్టెంట్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 నుంచి కూడా మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కానీ లేకపోతే రిలేటెడ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో మనకి చాలా క్వశ్చన్స్ కనిపించినాయి. నెక్స్ట్ ఏంటి, ఇంకోటి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో వీటి నుంచి కూడా మనకి చాలా వరకు క్వశ్చన్స్ కనిపించినాయి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ కనిపించాయి. సో మెయిన్గా ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ 5 యాక్ట్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే
ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే దగ్గర 20 to 30% క్వశ్చన్స్ ఫ్రమ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాపిక్ నుంచి ఈ 5 యాక్స్ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ మనకి కనిపిస్తున్నాయి. సో వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. యాక్చువల్ చెప్పాలంటే దీనికి ఒక కాన్స్టిట్యూషన్ ఇంపార్టెన్స్ అని ఉంది. సో మెయిన్గా కాన్స్టిట్యూషన్ ఇంపార్టెన్స్ పరంగా చూసుకున్నా సరే ఫస్ట్ స్టెప్ తీసుకుంది బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే టు కంట్రోల్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ దాంతోపాటు ఏంటంటే ఒక పొలిటికల్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ కానీ ఫస్ట్ టైం రికగ్నైజ్ చేసింది మనకి బ్రిటిష్ గవర్నమెంట్. సో దాంతోపాటు ఇక్కడ ఏంటి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఫౌండేషన్ అనేది కూడా వేశారు. సో ఇలాగ మనకి ఏంటి కొంచెం కాన్స్టిట్యూషన్ ఇంపార్టెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఏంటంటే ఇది ఇట్స్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ కమిటీ హెడెడ్ బై లార్డ్ నార్త్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఫీచర్స్ పరంగా చూసుకుంటే అంతవరకు ఏంటి గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవారు. ఇప్పుడు ఏమైంది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయింది. సో జీజీబీ అంటే ఏంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో ప్రీవియస్ ఏంటి గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి ఇప్పుడు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది చేంజ్ అయింది అనమాట. అయితే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది. సో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో టోటల్ 4 మెంబర్స్ అసిస్ట్ చేస్తూ ఉంటారు గవర్నర్ జనరల్ బెంగాల్కి. సో ఈ స్ట్రక్చర్ ఈ ప్యాటర్న్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ ఉంటుంది. సో ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండ్ టోటల్ మనకి ఎంతమంది ఉన్నారు మనకి 4 మెంబర్స్ ఉన్నారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో ఇది ఈసీ అంటే మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనమాట. సో ఇలాగా ఒక పిక్టోరియల్ ఫామ్లో గుర్తుపెట్టుకున్నా సరే మీకు లాంగ్ టర్మ్లో గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఫస్ట్ గవర్నర్ జనరల్ బెంగాల్ ఎవరంటే వారెన్ హాస్టింగ్స్. సో వారెన్ హాస్టింగ్స్ మేబీ మీరు ఏంటంటే ఒక తెలిసిన నేమ్తో కంపేర్ చేసుకుంటే మీకు ఏంటి లాంగ్ టర్మ్ మెమరీలో గుర్తుంటుంది. సో షేన్ వార్న్ నాకు బాగా ఇష్టమైన బౌలర్ కాబట్టి నేను వారెన్ని వార్న్తో కంపేర్ చేసుకున్నాను. సో ఇది నాకు ఒక పిక్టోరియల్ ఫామ్లో నాకు లాంగ్ టర్మ్ మెమరీలో గుర్తుంటుంది కాబట్టి ఇలా మీకు కూడా తెలిసిన వర్డ్స్తో కంపేర్ చేసుకుంటే లేకపోతే తెలిసిన పర్సన్స్ లేకపోతే తెలిసిన థింగ్స్తో కంపేర్ చేసుకుంటే మీకు ఏంటది లాంగ్ టర్మ్ మెమరీలో గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ అంటే అంతవరకు ఏంటంటే గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మెంటర్స్ ఉన్నారు. వీళ్ళు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్ అయ్యారు. సో ఇది మనకి యాక్చువల్ స్ట్రక్చర్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మనకి బాంబే అండ్ మెంటర్స్ ప్రెసిడెన్సీ దాకా గవర్నర్స్ సబార్డినేట్స్గా ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు కలకత్తాలో. ఏ ఇయర్ అంటే 1774. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సో అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన ఒక చీఫ్ జస్టిస్ అండ్ 3 అదర్ జడ్జెస్ ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దాంతోపాటు ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ కంపెనీ పరంగా కొంచెం వాళ్ళ రూల్ ఏదైతుందో వాళ్ళ పవర్ ఏదైతుందో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేశారనమాట. సో వీళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క పని అంటే వీళ్ళంటే ఆర్సీఎం మీద రిపోర్ట్ చేయడం. ఇక్కడ ఆర్ అంటే మనకేంటి రెవెన్యూ, సి అంటే సివిల్, అలాగే ఎం అంటే మనకి మిలిటరీ అఫైర్స్. సో వీటి మీద రిపోర్ట్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్కి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేశారు. సో ఇవి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో జస్ట్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అసిస్ట్ చేయడానికి మనకి 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు. సో దాంతోపాటు ఫస్ట్ గవర్నర్ జనరల్ బెంగాల్ ఎవరంటే మనకి వారెన్ హాస్టింగ్స్. దాంతోపాటు ఏంటంటే మీకు గవర్నర్ జనరల్ బెంగాల్ కింద బాంబే అండ్ మెడ్రాస్ అనే ప్రెసిడెన్సీ అనే సబార్డినేట్స్ కింద సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ చేశారు కలకత్తాలో ఇన్ ది ఇయర్ 1774 విత్ 1 చీఫ్ జస్టిస్ అండ్ 3 అదర్ జడ్జెస్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేసిన బ్రిటిష్ గవర్నమెంట్ టు రిపోర్ట్ ఆన్ ఆర్సీఎం. ఇక్కడ ఆర్ అంటే ఏంటి మనకి రెవెన్యూ, సి అంటే సివిల్, ఎం అంటే మిలిటరీ అఫైర్స్. సో ఇది మెయిన్ కీ పాయింట్స్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి 1781 అమెండింగ్ యాక్ట్. ఇది జనరల్గా బుక్స్లో అంత డీప్గా ఇవ్వలేదు. సో దీన్ని మీకు వేరే పాలిటీ సంబంధించిన బుక్స్ నుంచి కంటెంట్ తీశాను. అయితే ఇక్కడ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 చూసుకుంటే ఇక్కడ 1774లో మనకి జ్యుడిషియల్ ప్లాన్ వచ్చింది విచ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. సో 1774లో ఇంకోటి జరిగింది. అదేంటి సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఎట్ కల్కట్టా విత్ 1 చీఫ్ జస్టిస్ అండ్ 3 అదర్ జడ్జెస్. సో ఇలాగా మీరు రిలేట్ చేసుకుంటే మీకు రిటెన్షన్ పవర్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు లింక్ అనేది తెలుస్తుంది అనమాట. అయితే వీళ్ళు ఒక న్యూ ప్లాన్ వచ్చారు 1780. అయితే మెయిన్గా ఇక్కడ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781లో మీరు ఫోకస్ చేయాల్సింది అంటే ఇక్కడ జ్యుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని సెపరేట్ చేశారు. సో ఇక్కడ ఏంటి అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781లో ఏవి సెపరేట్ చేశారంటే మనకి జ్యుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని సెపరేట్ చేశారు. సో దాంతోపాటు అదాలత్స్ వరకు ఏంటో ఓన్లీ సివిల్ జస్టిస్తో డీల్ చేస్తున్నారు అండ్ ప్రొవిన్షియల్ కౌన్సిల్లో ఏంటి డీల్ చేస్తున్నారు అంటే ఓన్లీ రెవెన్యూ రిలేటెడ్ వర్క్. సో ఇవి మెయిన్ కీ పాయింట్స్ మనకి 1781 అమెండింగ్ యాక్ట్లో. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది అంటే కోర్ ఏరియా జ్యుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ సెపరేట్ చేస్తారు. అండ్ అదాలత్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ సివిల్ జస్టిస్ పరంగా ఉన్నాయి అండ్ ప్రొవిన్షియల్ కౌన్సిల్ అంటే ఓన్లీ రెవెన్యూ రిలేటెడ్ వర్క్ని డీల్ చేశారు అనమాట. సో ఇది మెయిన్ థింగ్స్ మనకి 1781 అమెండింగ్ యాక్ట్లో.
నెక్స్ట్ చూసుకుంటే మనకి పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. సో మెయిన్గా పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 చెప్పుకోవాల్సింది అంటే దుండాస్ బిల్. ఇదేంటి దుండాస్ బిల్ అనేది 1783లో వచ్చింది. దీనివల్ల ఏంటంటే గవర్నర్ జనరల్స్కి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగిందనమాట. అండ్ మెయిన్ కోర్ ఏరియా ఏంటంటే ఎందుకు పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 తీసుకొచ్చారంటే టు కంట్రోల్ కరప్షన్ అండ్ నెపోటిజం. సో ఇది ఇంపార్టెంట్ కీవర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఇక్కడ ఏం చేశారు, పిట్స్ ఇండియా యాక్ట్ ఏం చేశారు, కమర్షియల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్ని సెపరేట్ చేశారు. అదే మనకి ఏంటి అమెండింగ్ యాక్ట్ 1781 ఏం చేశారు, జ్యుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని సెపరేట్ చేశారు. ఇక్కడ కమర్షియల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్ని సెపరేట్ చేశారు. సో ఇలాగ కంపేర్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది, రిటెన్షన్ పవర్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఈ కమర్షియల్ అఫైర్స్ అని ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పినట్టు కమర్షియల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్ సెపరేట్ చేశారు కాబట్టి, అయితే కమర్షియల్ యాక్టివిటీస్ అంటే కమర్షియల్ అఫైర్స్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారంటే మనకి సిఓడి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇక్కడ సిఓ కామన్ ఉంది కాబట్టి మీరు కమర్షియల్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వీళ్ళు మొత్తం రెవెన్యూలో కానీ లేకపోతే సివిల్ మిలిటరీ కానీ సూపర్వైజ్ చేసి డైరెక్ట్ చేశారంట కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేతిలోకి ఏ వెళ్ళాయంటే మనకి పొలిటికల్ అఫైర్స్ అనేది హ్యాండ్ ఓవర్ అయ్యాయి అన్నమాట. సో ఇలాగా ఒక డబుల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ డబుల్ గవర్నమెంట్ అంటే ఏంటి, మనకి బీఓసి ప్లస్ సిఓడి. సో ఇది మనకి యాక్చువల్ డబుల్ గవర్నమెంట్. అండ్ ఈ యాక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఏవైతే కంపెనీ తరక టెరిటరీస్ ఇండియాలో ఉన్నాయో వాటిని బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని అన్నారనమాట. దాంతోపాటు బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక సుప్రీం కంట్రోల్ అనేది వెళ్ళింది టోటల్ కంపెనీ అఫైర్స్ మీద కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మీద కానీ టోటల్ సుప్రీం అథారిటీ సుప్రీం కంట్రోల్ అనేది వెళ్ళిందనమాట. సో ఇది మెయిన్గా పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. అండ్ దీంట్లో మీరు కొంచెం ఫోకస్ చేయాల్సిన కీవర్డ్స్ అంటే ఫస్ట్ థింగ్ దుండాస్ బిల్, అలాగే కంట్రోల్ కరప్షన్ అండ్ నెపోటిజం. దాంతోపాటు ఏంటి ఇక్కడ కమర్షియల్ పొలిటికల్ యాక్టివిటీస్ని సెపరేట్ చేశారు. సో కమర్షియల్ యాక్టివిటీస్ ఎవరికెళ్ళి సిఓడి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, అండ్ పొలిటికల్ అఫైర్స్ ఎవరికెళ్ళి మనకి బీఓసి. సో ఈ రెండు కలిపితే మనకి ఏంటది డబుల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినట్టు అనమాట. సో ఇలాగ మీరు లింక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. సో ఇక్కడ చార్టర్ యాక్ట్ 1793 ఏమైందంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ తరగ శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఎక్స్చెక్కర్ నుంచి తీసేవారనమాట. దాంతోపాటు కంపెనీ తరగ ట్రేడ్ మోనోపోలీ ఏదైతుంది 20 years వరకు ఎక్స్టెండ్ అయింది. అంటే నెక్స్ట్ మనకి 1813 యాక్ట్ వరకు మనకు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ గవర్నర్ జనరల్ తరగ పవర్స్ చూసుకుంటే బెంగాల్ మెట్రో ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనకి సబార్డినేట్స్ ఉన్నాయి, వాటి మీద ఇంకా ఎక్కువ కంట్రోల్ అనేది వెళ్ళింది, ఇంకా ఎక్కువ పవర్స్ అనేది చేతిలోకి వెళ్ళింది అనమాట గవర్నర్ జనరల్ చేతిలోకి. సో ఇలాగా మనకి ఏంటంటే కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు కమాండర్ ఇన్ చీఫ్ ఇంతకుముందు ఏంటి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఇప్పుడు మెంబర్ కాకుండా ఉన్నారన్నమాట. త్రూ 1793 యాక్ట్ అంటే కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. మెయిన్గా ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది అంటే బీఓసి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ తరగతి శాలరీస్ ఏంటి ఇండియన్ ఎక్స్చెక్కర్ తీశారు. దాంతోపాటు కమాండర్ ఇన్ చీఫ్ ఈయనేంటి ఇప్పటి నుంచి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మెంబర్ కాదు. సో నెక్స్ట్ ఏంటి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని నుంచి చాలా వరకు క్వశ్చన్స్ మనకి కనిపిస్తాయి వేరియస్ ఎగ్జామ్స్లో. సో ఇక్కడ చార్టర్ యాక్ట్ 1813లో ఇక్కడ సేమ్ ఇదే లైన్ కీవర్డ్ అనుకోండి ఏదో ఒకటి సేమ్ ఇదే మనకి ఆప్షన్స్లో వచ్చినాయి యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో. ఇక్కడ చార్టర్ యాక్ట్ 1813 ద్వారా ఏంటంటే ఇట్స్ అండ్ ఎండ్ టు కంపెనీస్ కమర్షియల్ మోనోపోలీ. సో కంపెనీ ద్వారా కమర్షియల్ మోనోపోలీకి టోటల్ ఫుల్ స్టాప్ అనేది పడింది. నెక్స్ట్ ఇక్కడ ఈ యాక్ట్ ద్వారా సివిల్ సర్వెన్సీ కంపల్సరీ ట్రైనింగ్ అనేది ఇచ్చారు. దాంతోపాటు 1 lakh అనేది అలాట్ చేశారు దీనికోసం ఎడ్యుకేషన్ కోసం. సో ఇది కూడా కొంచెం మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో కనిపించింది. ఇంకోటి ఏంటంటే క్రిస్టియన్ మిషనరీస్ అలౌ చేశారు. సో దీనివల్ల ఏంటంటే రిలిజన్ తరగ ప్రాపగేషన్ అనేది జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే క్రిస్టియానిటీ తరగ ప్రాపగేషన్ కూడా ఎక్కువ జరిగింది. సో ఇంకోటి ఇంపార్టెంట్ ఫీచర్ అంటే ఫైనాన్షియల్ ప్రొవిజన్. సో ఇక్కడ ఫైనాన్షియల్ ప్రొవిజన్ దేనికి ఇచ్చారంటే రివైవల్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అండ్ ప్రమోషన్ ఆఫ్ సైన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డైరెక్ట్గా దీని నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. జస్ట్ ఈ మైండ్ మ్యాప్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అంటే మనకి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో దీనికి ఇంకో పేరు అంటే సెయింట్ హెలినా యాక్ట్. సో ఈ యాక్ట్ ద్వారా మనకి ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో ఎంతకుముందు 1773లో మనకి ఏంటి గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయింది. అయితే 1833లోకి వచ్చరికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏమైంది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయింది. సో ఎంతకుముందు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు మనకి వారన్ హాస్టింగ్స్. ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్. సో ఇలాగా మీరు కంపేర్ చేసుకుంటూ లింక్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు నుంచి ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి టోటల్ లెజిస్లేటివ్ పవర్స్ ఏవైతే అవి ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఆన్ ద అదర్ సైడ్ మనకి ఇప్పుడు ఈ బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ తరగ లెజిస్లేటివ్ పవర్స్ ఏవైతే అవి డిక్రీజ్ అయిపోయాయి అన్నమాట.
అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1813 యాక్ట్లో మనకి కంపెనీ తాలూకా కమర్షియల్ మోనోపోలీ అనేది ఎండ్ అయింది. అయితే 1833కి వచ్చరికి ఇక్కడ ఎండ్ ఆఫ్ ఈఐసి యాజ్ ఏ కమర్షియల్ బాడీ, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కమర్షియల్ బాడీగా ఎండ్ అయింది, ఫుల్ స్టాప్ పడింది. ఇక్కడ ఏంటి కమర్షియల్ మోనోపోలీగా ఫుల్ స్టాప్ పడింది. సో ఈ రెండు కూడా మీరు జస్ట్ కన్ఫ్యూజ్గా ఉంటాయి ఆప్షన్స్లో, కాబట్టి మీరు చూసుకోవాలన్నమాట. ఇలా కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1833 ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అంటే ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీస్కి అటెంప్ట్ చేశారనమాట. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా, ఎందుకంటే ఇట్స్ అన్ అటెంప్ట్ టు ఇంట్రడ్యూస్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీస్. అటెంప్ట్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 1853లో ఇక్కడ ఇంట్రడ్యూస్ అని వస్తుంది కీవర్డ్. ఇది మీరు డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. అలాగే ఇంకో డిఫరెన్స్ ఏంటి, 1813లో N2 కంపెనీస్ కమర్షియల్ మోనోపోలీ, ఇక్కడ ఏంటి N2 ఈఐసి యాజ్ ఎ కమర్షియల్ బాడీ. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1833 యాక్ట్ ఇంకో సిగ్నిఫికెన్స్ అంటే ఇట్స్ ఫైనాన్షియల్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఇక్కడ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ఏంటి, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని సెపరేట్ చేశారు. అదే జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఎప్పుడు సెపరేట్ చేశారు, మీకు అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. ఇక్కడ ఏంటి జ్యుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ సెపరేట్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి సెపరేషన్ ఏం జరిగింది, కమర్షియల్ పొలిటికల్ యాక్టివిటీ 1784లో జరిగింది. ఇక్కడ కూడా సెపరేషన్ అనే కీవర్డ్ మనకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్ ఏంటి మనకి 1853లో లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ సెపరేట్ చేశారు. ఎవరివి, గవర్నర్ జనరల్ కౌన్సిల్వి. అండ్ ఇక్కడ త్రూ చార్టర్ యాక్ట్ 1853 6 న్యూ మెంబర్స్ని యాడ్ చేసుకున్నారు జీజీసీ, అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్లోకి. సో దీంట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నారు, అలాగే 4 లోకల్ మెంబర్స్ ఉన్నారు. ఈ 4 లోకల్ మెంబర్స్ ఎక్కడి నుంచి అంటే మనకి మద్రాస్, బాంబే, బెంగాల్ అండ్ ఆగ్రా. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, 1833లో అటెంప్ట్ చేశారు ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీస్, ఇక్కడ ఏంటి ఇంట్రడ్యూస్ అనమాట. సో ఇలాగా డిఫరెన్స్ అనేది మీరు చూసుకోవాలి. ఇంట్రడ్యూస్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్. దాంతోపాటు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి అంటే మెకాలే కమిటీ గురించి. సో మెకాలే కమిటీ ఇప్పుడు 1854, ఇట్స్ కమిటీ ఆన్ ఇండియన్ సివిల్ సర్వీస్. సో నెక్స్ట్ ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా, వీటి నుంచి కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీనికి ఇంకో పేరు అంటే యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ ఇట్స్ అ ఫస్ట్ స్టాట్యూట్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా అండర్ డైరెక్ట్ రూల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. దీంతో పాటు ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే టోటల్గా అబాలిష్ చేశారు. సో ఇంతకుముందు ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక కమర్షియల్ బాడీగా ఎండ్ చేశారు ఎప్పుడు 1833లో. ఇప్పుడు ఏంటి టోటల్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతుందో అది అబాలిష్ చేశారంట, అంటే మొత్తం తీశారని అర్థం. ఇప్పుడు ఏం జరిగింది, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1833లో మనకు వచ్చింది. ఇది ఎవరు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, మనకి విలియం బెంటిక్. సో ఇప్పుడు ఈ జీజీఐ ఉందో ఆ డెసిగ్నేషన్ ఇప్పుడు వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద చేశారు ఎప్పుడు 1858లో. సో ఇలాగా మీరు కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి మనకి జీజీపీ, ఇది ఎప్పుడు 1773. నెక్స్ట్ ఏమైంది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయింది ఎప్పుడు 1833. ఇప్పుడు ఏంటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా అయింది ఎప్పుడు 1858. సో ఫస్ట్ వైస్రాయ్ ఎవరు, లార్డ్ కన్నింగ్, అండ్ ఇట్స్ అన్ ఎండ్ టు డబుల్ గవర్నమెంట్. సో డబుల్ గవర్నమెంట్ ఎప్పుడు 1784 పిట్స్ ఇండియా యాక్ట్. సో ఇలాగా మీరు కంపేర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటి క్రౌన్ పవర్స్ అన్ని మొత్తం ఎవరి చేతిలో వెళ్ళిపోయాయి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ని అపాయింట్ చేశారు. సో క్రౌన్ పవర్స్ అన్ని కూడా త్రూ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వీళ్ళు చూసుకుంటున్నారు అనమాట మొత్తం. అయితే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇట్స్ ద గేవ్ ద కంప్లీట్ అథారిటీ ఓవర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. అండ్ దాంతోపాటు త్రూ గవర్నర్ జనరల్ వీళ్ళంటే టోటల్ ఇండియాని గవర్న్ చేస్తున్నారు. అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఎంతమంది అసిస్ట్ చేస్తున్నారు, టోటల్ 15 మెంబర్ కౌన్సిల్ ఉంది, వీళ్ళు అసిస్ట్ చేస్తున్నారు. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, అండ్ దాంతోపాటు 1858 గవర్నమెంట్ యాక్ట్ ద్వారా ఏంటంటే ఒక యూనిటరీ రీజన్ అడ్మినిస్ట్రేషన్ అనేది డెవలప్ చేస్తారు. సో సింపుల్ చెప్పాలంటే ఇట్స్ ఏ బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్. దాంతోపాటు గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మనకి ఈ సిఎంఈఎల్ పవర్స్ని పెట్టారనమాట. అంటే సి అంటే ఏంటి ఇక్కడ సివిల్, ఎం అంటే మిలిటరీ, ఈ అంటే ఎగ్జిక్యూటివ్, ఎల్ అంటే లెజిస్లేటివ్. సో ఈ టోటల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనకి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ లెజిస్లేటివ్ పవర్స్ అని ఉంది. సో ఇక్కడ లెజిస్లేటివ్ పవర్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యిందని మీకు చెప్పాను ఇన్ చార్టర్ యాక్ట్ 1833. సో దాంతోపాటు ఇక్కడ ఏంటి అడిషనల్ పవర్స్ లైక్ సివిల్, మిలిటరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ పవర్స్ అన్ని కూడా యాడ్ అయ్యాయి మనకి గవర్నర్ జనరల్ కౌన్సిల్లోకి త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. సో జస్ట్ డూ ద కంపారిజన్ వేర్ ఎవర్ దిస్ కీవర్డ్స్ కమింగ్ టు మైండ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861. సో ఇది ఇక్కడ నుంచి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ దీన్ని కూడా మనం సింప్లిఫై చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వచ్చినాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్, జస్ట్ ఏంటి ఆర్ఐ అని గుర్తుపెట్టుకోండి.
సో ఇక్కడ ఏంటి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అంటే మనకి ఐసీ అని గుర్తుపెట్టుకుంటే దీని నుంచి మనం ఆర్ఐని మనం లింక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏంటి రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది స్టార్ట్ అంటే ఏంటి ఇండియన్స్ అనేవాళ్ళు లా మేకింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు అర్థం అనమాట. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి నాన్ అఫీషియల్ మెంబర్స్. సో ఇక్కడ 3 ఇండియన్స్ నామినేట్ చేశారు లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి. అండ్ 3 ఇండియన్స్ ఎవరంటే రాజా బెనారస్, మహారాజా పటియాలా అండ్ సర్ దినకర్ రావు. దాంతోపాటు ఒక న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడెక్కడంటే బెంగాల్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అండ్ పంజాబ్. సో బెంగాల్ ఎప్పుడంటే 1862, ఎన్డబ్ల్యూఎఫ్పి అంటే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఎప్పుడు 1866 అండ్ పంజాబ్ 1897. దాంతోపాటు పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎవరు చేశారంటే లార్డ్ కనింగ్ at the rate of 1859. అంటే 1859 ఇయర్లో మనకి పోర్ట్ఫోలియో సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ కన్నింగ్. సో దాంతోపాటు వైస్రాయ్ కి ఎక్స్ట్రా పవర్స్ వచ్చాయి. అంటే హీ కెన్ ఇష్యూ ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఈవెన్ ఇప్పుడు కూడా మనం ఈ ఫీచర్ అనేది వాడుతున్నాం. దాంతోపాటు లెజిస్లేటివ్ పవర్స్ ఆల్రెడీ మనకు తెలుసు గవర్నర్ జనరల్ చేతిలో ఉన్నాయని. సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో ఏం జరిగింది, ఇక్కడ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నాన్ అఫీషియల్ మెంబర్స్ తరక పర్సెంటేజ్ అవుతుందో అది ఇంక్రీస్ అయింది. దాంతోపాటు బడ్జెట్ డిస్కషన్లో కొన్ని పవర్స్ అనేవి వచ్చినాయి ఓన్లీ ఫర్ డిస్కషన్. అండ్ దాంతోపాటు నామినేషన్ ఆఫ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ అనేది జరిగింది మనకి సెంట్రల్ లెవెల్ అండ్ ప్రొవిన్షియల్ లెవెల్లో. ఇక్కడ చూసుకుంటే ఎక్స్క్యూజ్ మీ, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మనకి ఎవరు హెడ్ అంటే వైస్రాయ్. సో త్రూ రికమెండేషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా మనకి నాన్ అఫీషియల్ మెంబర్స్ అనేవి సెంట్రల్ ఎల్సీలోకి తీసుకొచ్చారనమాట. దాంతోపాటు ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మనకి హెడ్ ఎవరంటే మనకి గవర్నర్. సో ఇక్కడ నామినేషన్ ఎలా జరిగిందంటే త్రూ రికమెండేషన్ ఆఫ్ లోకల్ బాడీస్. అలాగే దీంతో పాటు మనకి ఇండియన్స్కి ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ తరక వర్కింగ్ నేచర్లో ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు మనకి ఈ 1892 యాక్ట్ ద్వారా మనకి తెలిసిందనమాట. సో నెక్స్ట్ ఏంటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. దీంట్లో ఏంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ దాకా సైజ్ అనేది పెంచారు. సో ఇంతకుముందు మనకి ఏంటి మీకు చెప్పినట్టు 1861లో ఇక్కడ నాన్ అఫీషియల్ మెంబర్స్ నామినేట్ అయ్యారు 3 ఇండియన్స్ అని. సో ఇక్కడ ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ దాకా నామినేషన్ ఆఫ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇక్కడ చూస్తే మీకు కీవర్డ్స్ ఉండే నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎంతమంది నామినేట్ అయ్యారు 3 ఇండియన్స్. సో ఇక్కడ అగైన్ నామినేషన్ కీవర్డ్ వచ్చింది. సో ఇక్కడ నామినేషన్ ఆఫ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ అనేది ఆ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అయితే మనకి 1861లోని 1892లోని ఈ నామినేషన్ అనే కీవర్డ్ కనిపించింది. ఇక్కడ చూసుకుంటే ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ ముందు మీకు ఎలక్టెడ్ అని కనిపించింది. సో గమనించారు డిఫరెన్స్. ఇంతకుముందు ఏంటి నామినేషన్ అనే కీవర్డ్ని ఇప్పుడు ఎలక్టెడ్ అనేది మనకు కనిపించింది. సో ఇంతకుముందు ఏంటి నామినేట్ అయ్యేవారు ఇప్పుడు ఏంటి డైరెక్ట్గా ఎలక్ట్ అవుతున్నారు అనమాట. త్రూ 1909 ఇండియన్ కౌన్సిల్ ద్వారా మనకి ఏంటి ఇక్కడ ఎలక్టెడ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ అనేది కనిపిస్తున్నారు. సో ఈ డిఫరెన్స్ అనేది మీరు గమనించాలి. దాంతోపాటు డెలిబరేటివ్ ఫంక్షన్ లైక్ బడ్జెట్ డిస్కషన్ లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్పర్పస్ సంబంధించిన ఫంక్షన్స్లో మన లెజిస్లేటివ్ కౌన్సిల్ తరక ఫంక్షన్స్ని ఎన్లార్జ్ చేశారన్నమాట. దాంతోపాటు ఇండియన్ సర్కిల్ అసోసియేషన్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మనకి ఎవరు ఫస్ట్ జాయిన్ అయ్యారంటే ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరంటే మనకి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇక్కడ నుంచి అంటే మనకి దర్ ఇస్ సెపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా మీరు ఫోకస్ చేయాల్సింది. అండ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ ఎవరంటే మనకి లార్డ్ మింటో. అండ్ దీంతో పాటు ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్ అనేది కూడా జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి ఎలక్టెడ్ నాన్ అఫీషియల్ మెంబర్స్, దాంతోపాటు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ విత్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో ఫస్ట్ ఇండియన్ ఎవరు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జాయిన్ అయిందంటే మనకి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. దాంతోపాటు దర్ ఇస్ సెపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్ కీవర్డ్. అండ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ ఎవరంటే మనకి లార్డ్ మింటో. సో నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1919. మెయిన్గా మనం ఫస్ట్ ఇనీషియల్ పాయింట్ ఏంటంటే ఆగస్ట్ 20, 1970. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక అబ్జెక్టివ్ పెట్టుకున్నారు దేర్ షుడ్ బి గ్రాడ్యువల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని. సో దీనికి మనకి ఇంకో పేరు అంటే మనకి మాంటెగ్యూ కన్సోర్ట్ రిఫార్మ్స్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు సెంట్రల్ తరక కంట్రోల్ ఏదైతే ప్రొవిన్సెస్ మీద దాన్ని కొంతవరకు రిలాక్స్ చేయడం జరిగింది. సో కంట్రోల్ ఏదైతుందో ఆ పవర్స్ ఏదైతుందో దాని మీద కొంతవరకు తగ్గించారు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే డయార్కీ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ డయార్కీ అంటే ఏంటి, దీంట్లో మనకి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్ సబ్జెక్ట్స్. సో ఈ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ లైక్ ఎవరి చేతిలో ఉండేవి అంటే గవర్నర్ ప్లస్ మినిస్టర్స్ కంట్రోల్ ఉండేవి. అండ్ రిజర్వ్ సబ్జెక్ట్స్ అంటే గవర్నర్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తరక కంట్రోల్ అనేది మనం చూస్తున్నాం అనమాట. సో దీంతో పాటు డయార్కీ అనే దాంతో పాటు మనకి బైకామరలిజం కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ బైకామరలిజం అంటే ఏంటి 2 హౌసెస్ అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. అప్పర్ హౌస్ ని వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేవాళ్ళు అండ్ లోవర్ హౌస్ ని లెజిస్లేటివ్ అసెంబ్లీ కింద అనేవాళ్ళు అనమాట. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా మనకి కనిపించినాయి. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన కీవర్డ్స్ అండి ఇప్పుడు చూసిన దాంట్లో మనకి డయార్కీ ఒకటి, బైకామరలిజం ఇంకోటి, డైరెక్ట్ ఎలక్షన్స్. అండ్ 3 ఇండియన్స్ ని
తీసుకున్నారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అవుట్ ఆఫ్ 6 మెంబర్స్. అండ్ దీంతో పాటు ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అది కూడా ఎక్స్టెండ్ చేశారు. అండ్ 1919లో మనకేంటి ఇక్కడ లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఉంది. సో ఓటింగ్ రైట్స్ ఏమన్నా అది లిమిటెడ్ ఫ్రాంచైజ్ కింద ఉంచారు. అండ్ దెర్ ఇస్ అ న్యూ ఆఫీసర్ ఫర్ హై కమిషన్ ఫర్ ఇండియా ఇన్ లండన్. అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఇంట్రొడక్షన్ జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఏంటి ప్రొవిన్షియల్ బడ్జెట్ని సెపరేట్ చేశారు సెంట్రల్ బడ్జెట్కి. సో లైక్ ఇప్పుడు ఎలాగ యూనియన్ బడ్జెట్ స్టేట్ బడ్జెట్ ఎలాగో అప్పుడు మనకేంటి ప్రొవిన్షియల్ బడ్జెట్ని సెంట్రల్ బడ్జెట్ని సెపరేట్ చేశారన్నమాట. దాంతోపాటు స్టాట్యూటరీ కమిషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ కమిషన్ అనే వర్డ్ ఇష్టం మీరు ఏంటి ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్టాట్యూటరీ కమిషన్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మెయిన్గా 2 ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి డయాకి ఒకటి బైకామరలిజం ఒకటి ఇంకోటి డైరెక్ట్ ఎలక్షన్స్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కీవర్డ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో కీవర్డ్ ఏంటి లిమిటెడ్ ఫ్రాంచైజ్. సో 1919లో మనకి లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఉంది, కానీ 1935 యాక్ట్కి వచ్చేసరికి ఫ్రాంచైజ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఎలాంటి డిఫరెన్స్ అనేది కూడా మీరు గమనించాలి. నెక్స్ట్ ఇంకోటి కంపారిజన్కి మనకి హెల్ప్ అయ్యేది అంటే బైకామరలిజం. సో బైకామరలిజంలో చూసుకుంటే ఇక్కడ 11 ప్రావిన్స్లో 6 ప్రావిన్సెస్లో మనకి బైకామరలిజం అనేది ఇంట్రడ్యూస్ చేశారు త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇంకోటి డయార్కీ పరంగా చెప్పుకుంటే ఇక్కడ డయార్కీ అనేది మనకి ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ రిజర్వ్ సబ్జెక్ట్స్ మీకు చెప్పాను. సో ఇక్కడ డయార్కీ అనేది సెంటర్లో పెట్టారనమాట. సో ఇక్కడ ఇదొక డిఫరెన్స్ మీరు చూసుకోవాలి 1935కి యాక్ట్కి అలాగే 1919 యాక్ట్కి. సో డయార్కీ ఏదైతే ఉందో సెంటర్లో మాత్రమే ఉంది, ప్రొవిన్సెస్ దగ్గర మీరు కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. సో ఇలాగా మీరు కంపేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా మనకేంటి ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో పాటు 3 లిస్ట్ అనేది స్టార్ట్ చేశారు. అదేంటే ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. ఇక్కడ ఫెడరల్ లిస్ట్లో మీకు టోటల్ 59 ఐటమ్స్ ఉంటాయి, ప్రొవిన్షియల్ లిస్ట్లో 54 ఐటమ్స్ ఉంటాయి, అలాగే కాంకరెంట్ లిస్ట్లో మీకు 36 ఐటమ్స్ ఉంటాయి. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ ఫెడరల్ లిస్ట్లో మీరు 59 గుర్తుపెట్టుకోండి. సో 59 నుంచి ఈ 5 అనేది తీసేయండి, అప్పుడేమొస్తుంది 54 వస్తుంది. సో ఇలాగా మీరు ఏంటి ఫెడరల్ లిస్ట్ అనేది ప్రొవిన్షియల్ లిస్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ మనకి 9 అనేది ఉంది. సో కాంకరెంట్ లిస్ట్ మీకు ఏంటంటే 3 + 6 చేసుకుంటే మీకు 9 అనేది వచ్చేస్తుంది. సో ఇలాగా మీరు ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను డయార్కీ అనేది ప్రొవిన్సెస్లో అబాలిష్ చేశారు. అండ్ డయార్కీ అనేది ఓన్లీ సెంటర్లో ఉంది. అండ్ బైకామరలిజం ఓన్లీ 6 ప్రొవిన్సెస్ అవుట్ ఆఫ్ 11లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది ఎక్స్టెండ్ చేశారు. అండ్ అబాలిష్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫ్రాంచైజ్ ఎక్స్టెండ్ చేశారు. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా ఇప్పుడు త్రూ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. దాంతోపాటు ఇక్కడ మీకు చెప్పినట్టు 1919లో మీకు ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు 1935లో మీకు ఫెడరల్, ప్రొవిన్షియల్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వరకు ఇంట్రొడక్షన్ అనేది జరిగింది. అండ్ ఫైనల్గా ఏంటి ఫెడరల్ కోర్ట్ అనేది కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇలాగా మనకి ఏంటి ఈ ఫెడరల్ అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ 1935లో. సో ఫెడరల్ తరక కీవర్డ్ తరగ ఇంపార్టెన్స్ చాలా ఉంది, అది తర్వాత మీకు చెప్తాను. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి. అండ్ కంపారిజన్స్ కూడా మీకు చెప్పాను ఎలాగ మీరు లింక్ చేసుకోవాలి అనేది. వన్స్ ఈ మైండ్ మ్యాప్స్ కనుక మీరు బై హార్ట్ చేస్తే అట్లీస్ట్ మీరు ఒక 3 to 5 టైమ్స్ కనుక రివైజ్ చేస్తే మీకు అన్ని గుర్తుంటాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPS TSP Lectures. థ్యాంక్ యూ.